హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు కొంచెం మంచి అప్డేట్ తీసుకొచ్చాను. మహేష్ బాబు గారి మూవీ మంచి అప్డేట్ అయితే ఇస్తారు. ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు. ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు అనేసి రాజమౌళి గారు బాగా తిట్టుకుంటున్నారు కదా. మంచి అప్డేట్ అయితే మన కోసం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇచ్చేసారనమాట. వీడియో లాస్ట్ చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, దయచేసి ఓపికతో చూడండి. మంచి మంచి అంశాలు అయితే ఇందులో చాలా వరకు ఉన్నాయి. టాపిక్లోకి వెళ్ళిపోతాం. త్రిబుల్ తర్వాత ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో రాబోతున్న రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబల్ ట్రోలింగ్ సినిమా అంటూ భారీ ప్రాజెక్ట్ సెట్ మీదకు తీసుకెళ్లారు. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అయినా కూడా తాను చెప్పే వరకు వెయిట్ చేయక తప్పదని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. మహేష్ బాబు సినిమా అప్డేట్ నవంబర్లో రాబోతుంది. డేట్ వాళ్ళు చెప్పలేదు, కానీ నవంబర్ 16న SSMA 29 టీజర్ వస్తుందని అంటున్నారు. మహేష్ హెవీ వర్కౌట్ చేస్తున్నారు. అయితే రాజమౌళి ఈ గ్లిమ్స్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించబోతున్నారంట. కెన్నీ అడవులతో పాటు ఒడిశాలో కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ హెవీ వర్కౌట్ చేస్తున్నారు. రాజమౌళి త్రిబుల్ సినిమా గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. అయితే నెక్స్ట్ వస్తున్న ఈ సినిమాతో హాలీవుడ్ కి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు జక్కన్న. ఇక నవంబర్లో వచ్చే ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఈ సినిమా రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నారంట. ఈ సినిమాకు వార్నర్స్ అనే టైటిల్ పెట్టి ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు మైథలాజిక్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి మైథలాజిక్ టచ్ అంటే ఇది వేరే రేంజ్ అన్నట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య తెలుగు పాన్ ఇండియా సినిమాల్లో మైథాలజీ టచ్ తోనే సినిమాలు వస్తున్నాయి. అయితే వాటి ఇంపార్టెంట్ కేవలం పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటున్నాయి. నవంబర్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం 2 కోట్ల విలువైన సెట్ కూడా హైదరాబాద్ లో వేశారని తెలుస్తుంది. నవంబర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ లోనే 2.5 గంటల సినిమా శాంపిల్ చూపిస్తాడని తెలుస్తుంది. సో రాజమౌళి సినిమా, అందులోనూ మహేష్ బాబు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉంటుందని సినిమా వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో KL నారాయణ ఈ సినిమా భారీ స్థాయిలో బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు ఒక ప్లానింగ్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారట. 2027 సెకండ్ హాఫ్ లోనే ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు. సినిమాలో ప్రతి అంశం సినీ లవర్స్ కి విజువల్ ట్రీట్ అందిస్తుందని తెలుస్తుంది. రాజమౌళి తన ప్రతి సినిమాకు పెట్టే ఫోకస్ కి మహేష్ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, అవార్డులను కూడా టార్గెట్ చేస్తున్నారు రాజమౌళి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి అంశాలు మీకోసం తీసుకొస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.